మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఈ డైలాగ్ చూడగానే మనందరికి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. సో ఈ మధ్య చూసినట్లయితే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు కానీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కానీ సో కొన్ని ఈవెంట్స్కి అయితే మనకు కనిపించడం లేదు. అసలు చాలా రేర్ అనమాట అటు రావడం. సో మనం చూస్తూ ఉన్నాము. లాస్ట్ మనం చూసింది అయితే రిపబ్లిక్ మూవీ మాత్రమే చూసాం. ఆ తర్వాత ఈరోజు గేమ్ చేంజర్ మూవీకి అయితే ఈ ఈవెంట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మన పవన్ కళ్యాణ్ గారు రావడం. సో ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య చూసినట్టయితే మూవీస్లో కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సో ఫ్యాన్స్ వెయిటింగ్ అనమాట. మరి ఒక్కసారిగా ఈరోజు రామ్ చరణ్ గారి మూవీ ఫ్రీ రిలీజ్కి రాబోతున్నారు. మరి ఫ్యాన్స్ మాట్లాడి తెలుసుకుందామా అసలు ఎలా ఉంటుంది ఏంటి. సో వెయిట్ చేస్తున్నారు అనమాట. మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఈవినింగ్ అయితే సో ఫ్రీ రిలీజ్ మూవీ అయితే ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్లో అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. సో ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం పదండి. హాయ్, మీ పేరేంటి? గోపీనాథ్. సో పవన్ కళ్యాణ్ ఫ్యానా? సో చాలా రోజుల తర్వాత ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మన పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? సో ఎక్సైట్మెంట్గా ఉందా? మన డిప్యూటీ సీఎం అనేందుకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. దానికి ఆయన్ని కలిసి ఛాన్స్ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో మూవీస్లో కూడా మనం చూసినట్లయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిపబ్లిక్ మూవీ రోజు చూస్తాం. చాలా రేర్ అనమాట దాన్ని బయటికి రావడం. సో మళ్ళీ వచ్చారు. సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా. మరి మీరు? నేను కానీ వెయిట్ చేస్తున్నారు. ఓకే, అదే సినిమా రిలీజ్ అయితే ఇంకా సినిమాకి వెళ్దాం. ఓకే. రామ్ చరణ్ మూవీ. ఓకే. సో రామ్ చరణ్ గారి ఫ్యానా? రామ్ చరణ్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. సో హాయ్, ఏం పేరు? అఖిల్ కుమార్. సో పవన్ కళ్యాణ్ ఈవెంట్కి అయితే వస్తున్నారు ఈవినింగ్ పూట. సో ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది, ఆనందంగా ఉంది. ఓకే. ఆయన కూడా కలిసి ఛాన్స్ వస్తే బాగుంటుంది. ఓకే. చాలా రోజుల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత సో చాలా రోజుల తర్వాత ఇలా రావడం. ఇంతకు ముందు కూడా చాలా తక్కువ. అవును, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కూడా మనకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న విషయం ఇది. పైగా అందరి పట్ల కేర్ తీసుకోవడం కానీ బాగుంది. సో నిజంగా చూసినట్లయితే ఫ్యామిలీ అయినా బయటైనా చాలా తక్కువ అనమాట మన పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్స్కి రావడం. బట్ చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత ఈరోజు రావడం నిజంగా చాలా ప్రౌడ్గా ఉందని చెప్పేసి కూడా స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. సో హాయ్, ఏం పేరు? రిహాన్. ఏ ఇయర్? లాస్ట్ ఇయర్ డిగ్రీ. సో ఎలా అనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈవెంట్కి రావడం ఈవినింగ్? చాలా సంతోషంగా ఉందండి. ఇంకా చాలా గర్వపడుతున్నారు మళ్ళీ వచ్చారని. చాలా రోజుల తర్వాత. ఓకే. సో వెయిట్ చేస్తున్నారా ఈవెంట్ కోసం? వెయిట్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? శివ. ఏ క్లాస్? అదే ఏం చదువుతున్నారు? బీసీఏ ఫైనల్ ఇయర్. ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఓకే. అంటే ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, సినిమా టైం అని పొలిటికల్ తరఫున కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ఆయన్ని చూడటం మనకు కుదరదు కాబట్టి సో ఇప్పుడు పాలిటిక్స్ పరంగా చూస్తాం కానీ ఈ మూవీ ఈ కోణంలో అయితే ఎప్పుడు చూడలేదు. అవును. ఓకే. సో ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఎగ్జామ్మెంట్. సో ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే మూవీస్ కోసం మూవీలో చూస్తుంటే ఆ మూవీ రిలీజ్ అయిందంటే సో చాలా మంది ఎగ్జైట్మెంట్ గా ఉండాలి, ఈ మూవీ చూడాలి, సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిందండి. ఆ తర్వాత ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నప్పుడు కూడా చాలా వెయిట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఇలా పాలిటిక్స్ పరంగా వచ్చిన తర్వాత ఇది చూడడమే కానీ ఆ పరంగా అయితే ఎప్పుడు చూడలేదని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. చాలా ఎగ్జైట్మెంట్గా ఉందామని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా చూద్దాం పదండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు ఆంజనేయులు. సార్ చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే రాబోతున్నారు. సో చాలా గ్యాప్ ఉందన్నమాట. సో ఎలా అనిపిస్తుంది ఇలా రావడం? మేడం, సార్ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. జనసేన పార్టీ నిర్మించిన దగ్గర నుంచి సార్ చాలా కష్టాలు పడ్డాడు. మేము ఫ్యాన్స్ దగ్గర నుంచి చూస్తున్నాం మేడం. అతని ఫ్యాన్స్గా మేము చాలా చాలా కష్టాలు పడ్డాము. అతని ప్రజెంట్ జనసేనలోకి వచ్చిన తర్వాత అతను సామాజిక సేవ చేసేదాన్ని బట్టి కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వచ్చేటువంటి స్టేజ్కి కానీ గ్యాప్ వచ్చినా కూడా ఆ గ్యాప్ని ఫ్యాన్స్ ఎవరు కూడా మర్చిపోలేదు. అతను రాజకీయాల్లో ఉన్నాడనే కానీ సార్కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ అతను చేసేటువంటి సినిమా మీద ఉండేటువంటి యావిగేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అతను ముందుకు వచ్చాడు కాబట్టి మేము కూడా సహాయం చేస్తున్నాము. కానీ ఎంతోమంది ఎన్నో విధాలుగా అతన్ని చాలా కష్టాలు పెట్టారు.
ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి అతని యొక్క ఫలితాన్ని అతను పొందగలిగాడు. అలా పొందటానికి కృషి అనేది సామాజిక సేవ ఒక్కటే మేడం. దానితో పాటు ప్రజల్లో అతనికి ఉన్నటువంటి మనల్లో అట్ ది సేమ్ టైము అతనికి ఉండేటువంటి అతని యొక్క ఫ్యాన్స్లో ఉండేటువంటి మెన్నుదల, వాళ్ళ యొక్క బ్రదర్ అయినటువంటి నాగబాబు గారు కానీ, అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ మొత్తం కూడా అతనికి హెల్ప్ చేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందియబట్టి ఈరోజు ఈ విధంగా ఉన్నాడు మేడం. అతను ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నందుకు గాను జనసేన కార్యకర్తగా, అట్ ది సేమ్ టైం జనసేన కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. అట్ ది సేమ్ టైము ఈ సుమన్ టీవీ వాళ్ళు మా గాయత్రి కాలేజీకి ఇచ్చేసి ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మమ్మల్ని కనుక్కోవటము మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మామూలుగా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి ఈ మూవీ చూద్దామని. ఆ తర్వాత పాలిటిక్స్ సైడ్ వచ్చిన తర్వాత చాలా తక్కువ అనమాట, రెండు కవర్ చేయలేకపోతున్నారు. బట్ మళ్ళీ ఇటు రావడం సో పబ్లిక్కి చాలా ఆనందంగా ఉంటుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం, మరి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సార్? మేడం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటు డిప్యూటీ సీఎం గారు దాన్ని కవర్ చేస్తూ అట్ ది సేమ్ టైం నైట్ టైం సార్ గారు నేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసి సినిమా ప్రొడక్షన్ని అతను ఎప్పుడు మర్చిపోలేదు. అతను 24 hours కూడా క్యారెక్టర్ని మర్చిపోకుండా ప్రీ రిలీవేజెంట్గా అతను జాగ్రత్త కష్టపడుతున్నాడు. అటు రాజకీయంగా న్యాయం చేస్తున్నాడు, ఇటు ప్రజల యొక్క ఆనందాన్ని కోల్పోకుండా ప్రజల్లో ఉండేటువంటి హీరోయిజాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది ఎప్పటికీ కూడా మేము అతని ఫ్యాన్స్గా అతను ప్రతి దానికి కూడా న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లేడీస్ మాత్రం తగ్గేదేలా అంటున్నారు. మామూలుగా తగ్గేదేలా అంటే అల్లు అర్జున్ కదా అని అనుకుంటాం, కానీ తగ్గేదేలా అని ఇలా వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ ఇలా వచ్చింది కాబట్టి సో వీళ్ళు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఈవెంట్ కోసం. ఒకసారి వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, సో ఎలా అనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఇలా ఈవెంట్కి రావడం? సో హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత ఈవెంట్కి రావడం. మరి డిప్యూటీ సీఎం అయినందుకు సో హ్యాపీ, ఇంకా హ్యాపీ. నీకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా డిప్యూటీ సీఎం అయినందుకు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? యా, ఆఫ్ కోర్స్. ఎస్. హాయ్. హాయ్ మ్యామ్. సో ఎలా అనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఇలాంటి ఈవెంట్ కోసం అయితే రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. మన సీఎం కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి. అది మా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారి ఈవెంట్కి రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా RRR తర్వాత వస్తున్న గేమ్ చేంజర్ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము. రామ్ చరణ్ అంటే పిచ్చి, గేమ్ చేంజర్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆ ఈవెంట్కి రావడం ఇంకా చాలా చాలా హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా ఇంకేముంటది చెప్పడానికి, అందరూ ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బికాస్ పవర్ స్టార్ కదా వచ్చేది. చాలా మంది ఈ ఈవెంట్ కోసం అయితే ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అయితే. సో చూసారు కదా, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడి అడిగి తీసుకున్నాం. పదండి. హాయ్, ఏం పేరు? సంయుక్త. సో చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా హ్యాపీ. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఫ్యాన్. పవన్ కళ్యాణ్ మూవీలో ఎక్కువ ఏమి ఇష్టం నీకు? ఏ మూవీ అంటే ఇష్టం? భీమ్లా నాయక్. దాంట్లో ఏమైనా సాంగ్ పాడతావా? పాట పాడు, డైలాగ్ డైలాగ్. రెడ్ అని బయటికి రారా నా కొడక. నీకు? డైలాగ్స్. నీకేమి ఇష్టం పవన్ కళ్యాణ్ మూవీలో? అత్తారండి దాంట్లో ఏమైనా డైలాగ్ సాంగ్ డైలాగ్స్ ఉంది. పవనిజమే. ఓకే. హాయ్, ఏం పేరు? భాగ్యశ్రీ. సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఈవెంట్కి రాబోతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యానా? పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారి మూవీలో నీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అన్ని మూవీస్ ఇష్టం. ఏదైనా సాంగ్ డైలాగ్ ఏం చెప్పగలుగుతా? ఓన్లీ వన్స్ ఫసక్. ఓకే. భీమ్లా నాయక్ సాంగ్ పాడచ్చా? చిట్టి నడుమునే పాడొచ్చు కదా నా కోసం. కరెక్ట్ లిరిక్స్ రావు, కొంచెం వచ్చింది. ఆ భీమ్లా నాయక్ పాడు. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురేమున్నా. చాలా బాగా పాడే నా కోసం. మరి ఇప్పుడైతే ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పబోతున్నారు. సో ఎవరెవరు చేస్తారు? మీ ఇద్దరా? సో పక్కగా. సిద్ధు, నువ్వు నా నడుము చూసావు? లేదు, చూడలేదు. చూసావు? నువ్వు చూడడం నేను చూసా. లేదు, చూడలేదు. చూసావంటుంటే చూడలేదు. చూసావు. నీ ముఖం చూస్తే లేని కోపం, నీ నడుము చూస్తే కోపం వచ్చింది. అవును, వచ్చింది. ఎందుకు వచ్చింది? నడుముంది. అడుగు. నడుముందా నీకు? అసలు ఉంది. సో డైలాగులు అయితే మామూలుగా చెప్పడం లేదు, ఇంకేమైనా డైలాగ్ చెప్పగలుగుతారా?
చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటిని అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంత తేడం మిగతాదంటే సేమ్ టు సేమ్ అంటే గీసుకుంటా గడ్డం. మా నాన్న గీసుకుంటాడు. ఓకే ఓకే సో థ్యాంక్ యూ. సీజ్ ద షిప్. సో చూసారు కదండి, ఈవినింగ్ ఈవెంట్ కోసం మన పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు. దీనికైతే ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. సో కొంతమందికి అయితే గూస్ బంప్స్ కూడా వస్తున్నాయంట. సో ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు కానీ చూసినప్పుడు గూస్ బంప్స్ అయితే వస్తాయి. మరి ఈవినింగ్ ఈవెంట్ కోసం వస్తున్నారంటే ఇంకా ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండకపోతే ఎలా. సో ఫ్యాన్స్ ఏంటి వాళ్ళతో మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం, వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా, సో ఎప్పుడెప్పుడు వస్తారో మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.